శివోహం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అన్నీ తానే అయి తానే ఒక సైన్యంలా అనుక్షణం మనల్ని కాపాడుకుంటూ చరిత్రలో ఇంకా మన కుటుంబంలో ఓ గుర్తింపు లేని పాత్రగా మిగిలిపోయిన ఒక అద్భుతమైన మహానుభావుడి గురించి. దేవుడు ప్రతి ఇంట్లో ఉండలేక ప్రతి ఇంటికి ఒక నాన్ననిచ్చాడు. నాన్న ఓర్పుకు మారుపేరు, మార్పుకు మార్గదర్శి, నీతికి నిజాయితీకి నిబద్ధతకు మరో పేరు నాన్న. సుఖాన్ని మాత్రమే మనకు పంచుతూ తాను పడుతున్న బాధలను కష్టాలను మనకు తెలియనీయకుండా శివుడు గరళాన్ని దాచినట్టుగా తన బాధను దాచే భగవంతుడు నాన్న. అమ్మకి పిల్లలకు కావలసినవన్నీ ఇచ్చే నాన్న తనకు తాను ఏం మిగుల్చుకున్నాడో ఎప్పుడైనా గమనించారా? ఆయన దాచుకున్నదేంటో తెలుసా? ప్రతీ నెల మన అభివృద్ధి కోసం చేసిన అప్పుల ఈఎంఐల భారాలు, వాటిని తీర్చలేక పడుతున్న పడరాని మాటలు, మన చదువులకు మన ఆనందాలకు తనవి అనుకున్నవన్నీ అమ్మేసుకుని ఏమీ మిగిల్చుకొని త్యాగాల బాధల భాండాగారాలు. ఇవి నాన్న మిగుల్చుకున్నది. మీకు చిన్న జ్వరం వస్తే రాత్రి పగలు హాస్పిటల్కు పరిగెడుతూ డబ్బుల కోసం ఆపసోపాలు పడుతూ మీకు ఏమీ తెలియనివ్వకుండా అల్లాడిపోయే నాన్న ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పుడైనా చూసారా? లేదా అడిగారా? మీరు అడిగినా ఆయన చెప్పడు. ఎందుకంటే ఆయన మీకు సంతోషాన్ని మాత్రమే పంచుతాడు, తన బాధని ఎప్పటికీ మీకు తెలియనివ్వడు. అలాంటి నాన్న ఈనాడైనా మీ సంతోషాల్లో మీతో ఉన్నాడేమో ఆలోచించండి. ఖచ్చితంగా ఉండడు. ఎందుకంటే ఆ మీ సంతోషాల వెనుక కారణం తానే అవుతూ ఎన్నో బాధలు పడుతూ తన పేరు మాత్రం బయటకు రానివ్వకుండా ఉండిపోయే నిస్వార్థ కర్మయోగి నాన్న. మనకెప్పుడు నాన్న కోపం మాత్రమే కనబడుతుంది. కానీ ఆ కోపం వెనుక తాను నిన్ను ఒక శిల్పంలా మార్చడానికి తాను పడుతున్న ఉలిదెబ్బలు మనకెప్పటికీ కనపడవు. కాదు, నాన్న కనపడనివ్వలేదు. చాలామంది పిల్లల జీవితాల్లో నాన్న అంటే ఒక విలన్. కానీ తాను ఎందుకు అలా ఉంటున్నాడో ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు తెలిసి తెలియక చేసే పనుల వల్ల మీరు ఏ కష్టాల్లో పడకూడదనే తాపత్రయంతో నాన్న మందలిస్తూ పిల్లల జీవితాల్లో ఓ గుర్తింపు లేని పాత్రగా మిగిలిపోయాడు. ఇంత చేసినా వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో ఏదో పనులకు పనికొస్తుంది. కానీ నాన్న దేనికి పనికిరాడని ఉన్నవన్నీ తీసేసుకుని, కాదు లాగేసుకుని, తాను అడ్డుగా ఉన్నాడని ఒంటరిగా బయటకు కంటేస్తున్నా నా పిల్లలు బాగున్నారు, ఇక మన వల్ల వారికి ఇబ్బంది రాకూడదు అని పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఆనందంగా అనామకుడిగా అమాయకుడిలా ఎటో వెళ్ళిపోయే నిస్వార్థ జీవి నాన్న. నాన్న పడే కష్టం ఏంటో, నాన్న ఎందుకు అలా ఉంటున్నాడో మనం తండ్రి అయితే కానీ తెలియదు. అప్పుడు నాన్న గుర్తొచ్చి, తాను పడిన కష్టం గుర్తొచ్చి, నాన్నకు జరిగిన మోసం గుర్తించి నాన్నను చూద్దామన్నా అప్పటికే నాన్న అందరాని లోకాలకు వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు ఎంత ఏడ్చినా ఏం ఉపయోగం? నాన్న ఉన్నప్పుడే ఆయన గుర్తిద్దాం. ఆయన పోయిన తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఆయన ఫోటో ముందు ఏం పెట్టినా ఏం ఉపయోగం? అన్నీ మనకిచ్చి జీవితం అంతా మన కోసం శ్రామికుడిగా మిగిలిపోయిన నాన్నకు మనం ఇవ్వగలిగింది ఏముంది? గుప్పెడి ప్రేమ తప్ప. ఆ ప్రేమని నాన్నకిచ్చేద్దాం. నుంచి మన నాన్నను అందరి పిల్లల్లా కాకుండా వయసు మళ్ళిన సమయంలో తనను ఓ చంటి బిడ్డలా చూసుకుందాం. ఇన్నాళ్ల బట్టి తాను కోల్పోయిన ఆనందాలని తిరిగిచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ మిగిలిన కొంత సమయం నాన్న కోసం అంకితమిద్దాం. ఈ భార్య, పిల్లలు, స్నేహితులు, ఆస్తులు, పాస్తులు ఇంకా మనతో చాలా కాలం ఉంటాయి. కానీ నాన్న దగ్గర ఇంకా ఎంత సమయం ఉంది? ఇంకా ఆయన మనతో ఎంతకాలం ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఆయన ఆనందంగా చూసుకుందాం. జీవితంలో ఉండే అన్ని ఆనందాలు ఓ చిన్న పిల్లాడికి అందించినట్టు ప్రేమతో నాన్నకు అందిద్దాం. మా నాన్నగారి గురించి చెప్పాలంటే, నా జీవితంలో నేను చూసిన నా మొదటి హీరో, నా మొదటి టీచర్, ఇంకా నా మొదటి స్నేహితుడు. నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి తాను రాత్రి పగలు కష్టపడిన మహాశిల్పి. ఈరోజు నా ఈ గొప్ప స్థితికి కేర్ ఆఫ్ అడ్రస్. నేను అనుభవిస్తున్న ఈ జీవితం ఆయన కోరికలు ఆశలు చంపుకొని నాన్న నాకు పెట్టిన భిక్ష. నేను ఏడిస్తే ఓదారిపోయాడు. నేను కష్టంలో ఉంటే నా భుజం తట్టి నాలో ధైర్యాన్ని నింపి నన్ను విజేతగా మార్చాడు. నాన్నగారు, నిరంతరం నా అభివృద్ధికే మీ ఆలోచన. నా కంట నీరొస్తే మీరు తలడెళ్ళిపోయారు. మీకంటూ నన్ను తప్ప ఇంకా ఏమీ మిగుల్చుకోలేదు. మీ ఓటముల్ని పునాదులుగా వేసి ఆ పునాదులపై నా ఈ జీతయాత్రకు తార్కాణంగా విజయ శిఖరాలను నిర్మించారు. అన్నీ నాకిచ్చి ఈ స్వార్థపూరిత ప్రపంచంలో ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోయారు నాన్నగారు? మీరు లేని ఈ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు నాన్నగారు.
కాలం అంత వేగంగా నేను ప్రయాణించలేకపోతున్నాను. కారణం నా జీవితం మీతోనే ఆగిపోయింది. మీతో ఆడిన ఆటలు, మీపై అలిగిన సందర్భాలు, మీరు నా కోసం చేసిన త్యాగాలు, మీతో బైక్‌పై తిరిగిన ప్రదేశాలు, మనం సరదాగా తిరిగిన ఇరానీ టీ షాపులు అన్నీ, అన్నీ ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి నాన్నగారు. మీతో ఇంకా సమయం గడపాలనుంది నాన్నగారు. అయినా మీరిచ్చిన ధైర్యమే స్ఫూర్తిగా ముందుకు వెళ్తున్నాను. మీరు చేసిన త్యాగాలను ఎన్నటికీ వృధా కానివ్వను. ఈ ఛానల్ ఎలా ప్రారంభించాలో నాకు తెలియలేదు. ఎందుకంటే ప్రతి విషయంలో నన్ను వెనుక ఉండి నడిపించిన మా నాన్నగారు ఇప్పుడు నాతో లేరు. ఏదైనా రాద్దామంటే ఆలోచనే రావటం లేదు. పేపర్ మీద రాత ముందుకు సాగటం లేదు. నాన్నగారి ఆలోచనలే నా మొదటి ప్రయత్నంగా ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. నాన్న నాతో నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటాడు. నా ఈ ఛానల్‌లో సజీవంగా ఉండి ఎప్పటిలాగే నన్ను ఈ ఛానల్‌ని ముందుకు నడిపిస్తారు. నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నా పేరు గాంధీ. సగర్వంగా చెప్పగలను సన్ ఆఫ్ సురేంద్రనాథ్ శ్యామల అని. నాన్నగారి పేరుతో స్టార్ట్ చేస్తున్న నా ఛానల్ పేరు శివ సువర్ణ ఛానల్‌కి స్వాగతం. శివోహం స్వస్తి. జై హింద్.